బ్రేకింగ్ న్యూస్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో బదిలీల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత సిపి అంబర్ కిషోర్ జా బదిలీపై వెళ్తున్న చివరి రోజున భారీగా బదిలీలు జరిగాయి. 7వ తేదీన సిపి బదిలీకి ఆదేశాలొచ్చాయి. 9వ తేదీన 40 మందికి పైగా పోలీస్ సిబ్బందికి బదిలీలు పోస్టింగ్లు జరిగాయి. 5గురికి మినహా మిగిలిన వారందరికీ సెంట్రల్ జోన్ లో పోస్టింగ్స్ ఇచ్చారు. 10న పోలీస్ కమిషనర్ గా సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఛార్జ్ తీసుకున్నారు. ఆయన వెళ్తుండడం, సన్ప్రీత్ సింగ్ సిపిగా ఛార్జ్ తీసుకునే వ్యవధిలోనే పోస్టింగ్స్ జరగడంపై కమిషనరేట్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కమిషనరేట్లో ఓ అధికారి చక్రం తిప్పారని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో బదిలీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత సిపి అంబర్ కిషోర్ జా బదిలీపై వెళ్తున్న చివరి రోజున భారీగా బదిలీలైతే జరిగాయి. 7వ తేదీన సిపి బదిలీకి ఆదేశాలొచ్చాయి. ఇక ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరంగల్ కమిషనరేట్ లోని గత సిపి అంబర్ కిషోర్ జా బదిలీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు 7వ తేదీన వచ్చాయి. అయితే 9వ తేదీన ఆయన బదిలీపై వెళ్లిపోయారు. 10వ తేదీన నూతన సిపిగా సన్ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ 2 రోజుల్లోనే దాదాపు 40 మంది సిబ్బందికి సంబంధించిన బదిలీలు పోస్టింగ్లు రావడము, అందులోనూ 40 మంది బదిలీ అయిన వాళ్ళ లోపల భారీ స్థాయి లోపల అందరికీ సెంట్రల్ జోన్ లోనే పోస్టింగ్లు ఇవ్వడం పట్ల కూడా పలు చర్చ జరుగుతోంది. కమిషనరేట్ వర్గాల లోపల ఒక కీలక అధికారి వీళ్ళ బదిలీలకు సంబంధించి చక్రం తిప్పి సిపి అంటే బదిలీపై వెళ్తున్న సిపి నుంచి కూడా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ తీసుకున్నారనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతము కమిషనరేట్ లోపల హాట్ టాపిక్ గా మారింది. ఇక సన్ప్రీత్ సింగ్ వచ్చే ముందు రోజే ఈ బదిలీలు కావడము, వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వడము, వాళ్లకు నచ్చిన చోట పోస్టింగ్లు ఇవ్వడం వెనుక కూడా ఏదో గూడుపుటాన్ని జరిగినటువంటి అనుమానాలు అయితే కమిషనరేట్ లోని మరొక వర్గం పోలీసులు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరు బదిలీపై వెళ్ళినా కూడా దాదాపు 1 వీక్ నుంచి కూడా ఇట్లాంటి బదిలీ పోస్టుల జోలికి ఎవరు వెళ్లరు. కానీ 40 మంది ఏఎస్ఐలు, ఎస్సీలు, పీసీలు మొత్తం కలుపుకుంటే 40 మందికి ఏకకాలం లోపల భారీ స్థాయి పోస్టింగ్లు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే మారింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిపికి కొంతమంది ఈ బదిలీల పోస్టింగులపై విచారణ జరపాలని చెప్పడంతో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ దీనిపై అసలు ఎవరు బదిలీలు ఎందుకు చేశారనే విషయంపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు బదిలీపై వెళ్ళినటువంటి ఈ యొక్క హెచ్సీలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, పీసీలు మాత్రము తాము కొన్ని అనారోగ్య కారణాలు, అదేవిధంగా వ్యక్తిగత కారణాలతోని సిపి గారిని కలిసాము, తాను బదిలీ ఆర్డర్స్ రాగానే వెళ్లి కలవడంతో హ్యుమానిటీ గ్రౌండ్ తో ఆయనే మాకు మా నచ్చిన పోస్టింగ్ ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తారు. మొత్తానికి ఈ వ్యవహారము కొంతమంది అనుకూల వర్గాలు, వ్యతిరేక వర్గాలుగా ఏర్పడి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. దీనిపై ప్రస్తుతం ఉన్నటువంటి సిపి అయితే ప్రస్తుతం విచారణకైతే ఆదేశించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.